హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత కదా ఇట్లా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ వ్లాగ్ చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మమ్మీకి అసలు హెల్త్ బాగుండట్లేదు, జలుబు దగ్గు అనమాట. ఇంకా 1 వీక్ అయింది. ఇంకా అన్ని టెస్ట్లు కూడా చేయించాము, బట్ అన్నీ బై గాడ్స్ గ్రేస్ నార్మల్గానే ఉన్నాయి. గ్లూకోజ్ కూడా ఎక్కించామన్నమాట. చాలా వీక్ ఉందని చెప్పేసి. దాని మెయిన్ ఏంటంటే నోరు బాగాలేదని చెప్పి ఏం తినట్లేదు. ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ పెట్టాను మమ్మీ కోసం. సూప్స్, మ్యూస్లీ, ఇంకి నుండి ఆవకాయ పచ్చడి కూడా ఆర్డర్ చేశాను. కొంచెం మమ్మీకి నోరుకి బాగుంటుంది కదా అని. మ్యాంగో కట్స్ ఇట్లా రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటున్నాయి కదా ఇప్పుడు ఆన్లైన్ లో. మమ్మీకి చాలా నచ్చిందంట. నోరుకి మంచి ఉంది బెట, టేస్ట్ బాగుంది అనింది. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను, బాగుండే. డాడీ 11 kgs మిర్చి తీసుకొచ్చారంట. ఇంకా ఈ తొడిమెలు తీసి ఆరబెట్టాక 2 kgs అయితే వెయిట్ తక్కువ అవుతాయి కదా. 9 kgs మిర్చి పౌడర్ అయితే వచ్చిందనమాట. ఇంకా మిర్చి పౌడర్ పట్టించుకొని డాడీ వచ్చారు, అదే చెప్తున్నారు. ఇంకా 2500 మిర్చికి అయిందంట. ఇంకా 300 ఏమో పట్టేయడానికి అయింది అని చెప్పి క్యాల్కులేట్ చేస్తున్నారు డాడీ అయితే. మమ్మీ కోసం మిల్క్ బాయిల్ చేస్తున్నాను. అస్సలు అంటే అసలు ఏం తినట్లేదు మమ్మీ. ఇంకా షుగర్ తక్కువ వేసి మమ్మీకి అయితే మ్యూస్లీ కలిపిస్తాను. మాధ్యం అప్పటి వరకు పడుకొని లేచింది. తనకు కూడా అండి అస్సలు బాగుండట్లేదు మాధ్య తల్లి కూడా. ఏంటో ఈ సమ్మర్ లో జలుబు దగ్గు ఏంటో అర్థం అవ్వట్లేదు. డాక్టర్ ఏమన్నారంటే చాలా మందికి ఇప్పుడు ఇలాగే అవుతుందంట. ఇంకా మా ఆద్యమ్మకి మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే నన్ను మర్చిపోతుంది. మమ్మీ డాడీ ఉంటే చాలు మా ఆద్య తల్లికి. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టీ, అది కూడా పెట్టుకున్న టీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా అల్లము ఇలైచి దంచి వేసుకుంటాను, స్ట్రాంగ్ గా పెట్టుకుంటాను. చాలా మంత్స్ తర్వాత పెట్టుకుంటున్నాను. ఇంకా మమ్మీకి బాయిల్ చేసిన తర్వాత నేను కూడా టీ పెట్టుకున్నాను అనమాట. బ్రౌన్ బ్రెడ్ ఆర్డర్ చేశాను కదా, ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే బ్రెడ్ 2 sides కూడా మంచిగా బటర్ అప్లై చేసి లైట్ గా షుగర్ స్ప్రింకిల్ చేసి బ్రెడ్ ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రంగు రుచి చిక్కదనం అంటాం కదా, అలా ఉంటుంది నా టీ. ఇంకా ఈ ప్లేట్ చూసారా, మా చిన్నప్పటిది. నాకు మా చెల్లికి యాపిల్ ప్లేట్స్. ఇవన్నీ చూస్తే పాత రోజులు గుర్తొచ్చేస్తాయి కదా. బ్రెడ్ ఎంత ఫ్రెష్ గా ఉండేనో. నేనైతే ఇంకా టీ ఇంకా బ్రెడ్ టోస్ట్ అయితే ఎంజాయ్ చేశాను. బ్రెడ్ మంచిగా క్రంచిగా ఇలా చేసుకుంటే టీలో అద్దుకొని తింటే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. టీ మంచిగా స్ట్రాంగ్ గా పెట్టుకున్నాను కదా, చాలా రోజుల తర్వాత ఇట్లా గొంతులో అల్లం ఫ్లేవర్ వెళ్తుంటే ఎంత హాయిగా అనిపించిందో. నిజంగానండి, నాకు ఏమైనా అయినా, పిల్లలకి ఏమైనా అయినా నేను అంత భయపడను. ఎందుకంటే మమ్మీ ఉంటుంది కదా చూసుకోవడానికి అనిపిస్తుంది. మమ్మీకి ఏమైనా అవుతే అసలు తట్టుకోలేమన్నమాట. ఇంకా నోరు బాగాలేదని చెప్పేసి డాడీ ఇంకా మమ్మీ కోసం కాలా జామున్ కూడా తీసుకొచ్చారు. మంచిగా కడిగి తీసుకొచ్చాను. మా ఆద్యం అయితే దాన్ని అన్నిటిని పిసికి పిసికి పెడుతుంది. అండ్ కాలా జామున్ సీడ్స్ కూడా ఆరబెట్టి పౌడర్ చేసుకుని కన్జ్యూమ్ చేస్తారంట కదా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు. చాలా మంచిది హెల్త్ కి కాలా జామున్. మా ఆద్యమ్మకు కూడా టేస్ట్ చేయించాము. యాక్చువల్లీ పుల్లగా ఉంటే ఎక్స్ప్రెషన్ వేరేగా పెట్టేదేమో మా ఆద్య తల్లి. స్వీట్ గా ఉండే బాగుండే అనమాట. తనకు కూడా నచ్చేసింది. అన్ని కింద పడేస్తుందంట ఆద్య. అండ్ మా తేజాన్స్ విషయానికి వస్తే చాలా పికి ఈటర్ అండి. అంటే వాడికి నచ్చాలి, నచ్చితేనే తింటాడు. తిను బెట అంటే కూడా వద్దమ్మా అంటున్నాడు. ఇంకెట్లా మంచిగా మమ్మీకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అందరం కొంచెం ఉంటే. హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి మమ్మీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం. నాకేమైనా అయితే ఇట్లా ఉరికొచ్చేస్తుంది మమ్మీకి ఏమైనా అయితే మేము ఉండాలి కదా. మా బాబాయ్కి పిల్లలు అంటే ఎంత ఇష్టమో. పిల్లలు మంచిగా ఆడిపిస్తాడు. నైట్ వచ్చేసి డిన్నర్ కి మమ్మీ కోసం నేను టొమాటో రైస్ ప్రిపేర్ చేశాను. స్పైసీగా కొత్త కారం వేసాను అనమాట. అదే మమ్మీ అంటుంది బాగుంది బెటర్ టేస్ట్. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆద్య తల్లికి నెబులైజేషన్ అండి డైలీ 3 days నుంచి పెడుతున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.